ఓం ఈ గ్రూప్ లో చాలా మంది ఇదివరకు క్లాసు విన్న వాళ్ళుగానే కనిపిస్తున్నారు నాకు. అయినా మరొకసారి అందరికీ ప్రాకృత భాష చరిత్ర గాని వాంగ్మయం గాని, చరిత్ర గురించి ఎక్కువ చెప్పలేదు మీకు పుస్తకంలో, భాషను గురించి భాషా సాహిత్యం గురించి చదువుకోవటానికి ఆ మీకు సిలబస్ లో ఉంది. అది నేర్చుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం. అది మనం డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్ళిపోదాము. ప్రాకృత ఆ, భాష ఎప్పటి నుంచి మొదలైంది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని చెప్పడానికి ఏది కూడా వీలు లేదు. ఎందుకంటే అది అసలు భాషే మానవుడు పుట్టిన దగ్గర నుంచి భాష పుట్టే ఉంది. అది విస్తరించి 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 వెళ్ళింది. ప్రా ఆ, ప్రాచీన మానవుడు ప్రకృతిలో తను చూసినటువంటి జంతువులు కానీ, చెట్లు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ అవి చేస్తున్నటువంటి శబ్దాన్ని విని ఆ శబ్దాన్ని అనుకరిస్తూ తన స్వరపేటికను సవరించుకొని కొన్ని పదాలు పలకడము మొదలుపెట్టాడు. అయితే ఇది ఒక భాషగా ఒక తన మానవుడు తన మనసులో ఉన్నటువంటి భావాన్ని, తన మనసులో అనుకున్నటువంటి విషయాన్ని ఎదుటి మనిషికి వ్యక్తీకరింపడము మొట్టమొదటగా ఆంగిక అభినయంతో వ్యక్తపరిచేవాడు. తర్వాత మెల్లగా వాచికము మొదలైంది. ఆ వాచికం ద్వారా ఆ, తన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరణ వ్యక్తీకరించేవాడు. ఆ వ్యక్తీకరణ సాధారణంగా అతను ఏవేవైతే శబ్దాలు బయట విని ఉన్నాడో ఆ శబ్దాలతోటే సాగింది చాలా వరకు. ఆ తరువాత భాషకు ఒక క్రమ పద్ధతి ఏర్పడింది. అయితే మనకి ఈ సంస్కృత భాష కానీ ప్రాకృత భాష కానీ ఎప్పుడు ఒక స్థిరంగా సాహిత్య సంపదతోటి కూడి మొదలైంది అని చెప్పడానికి, ఏది ముందు ఏది వెనక అని చెప్పడానికి కూడా మనకి దగ్గర ఆ, తగినటువంటి ఆధారాలు ఆ, లేవు. అయితే ఈ భాష మొదటగా మనకి వైదిక భాష, సంస్కృత భాష అని రెండు రకాలని మీకు ముందే తెలిసినటువంటి విషయం. అయితే ఈ మనకి పాణిని అష్టాధ్యాయిలో కానీ ఆ పతంజలి మహాభాష్యంలో కానీ మనకి ఎక్కడ సంస్కృతము సంస్కృతము అనేటటువంటి శబ్దము భాషకు ఒక పేరు వినిపించదు. అంతకు ముందుగా అంతా కూడా ఛందస్సు, వైదిక భాష అంతా ఛందస్సు, మామూలుగా ప్రజలు తమ ఒక ఇద్దరు మధ్య వ్యక్తీకరించుకునే దానికి భాష అని ఇలానే వాళ్ళు పిలిచారు. భాష అని భాష అని ఛందస్సు అని. వైదిక భాష, వైదిక సూత్రాలు, వైదిక రుక్కులు అన్ని ఉన్నటువంటిది అంతా కూడా ఛందస్సు అని. మామూలుగా లోకంలో మాట్లాడుకునేటటువంటి భాష, మాట్లాడుకునేటటువంటి మాటలు భాష అని వాళ్ళు ఇలా రెండు రకాలుగా విభజించుకొని వైదిక శబ్దాలు, లౌకిక శబ్దాలు అని రెండు విధాలుగా విభజించుకున్నారు. అయితే ఈ విభజించుకొని అలా మహాభాషల్లో కూడా ఛందస్సు భాష అనే కనిపిస్తుంది. ఆ తరువాత మనకి రామాయణ మహాభారతాల నాటికి మనకి సంస్కృతము అనేటటువంటి పదము కనిపిస్తుంది. ఆ సంస్కృతము అనే పదము ఎలా కనిపిస్తుంది అంటే మనకి మీకు అందరికీ తెలిసినటువంటి కథే. సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళినప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ సీతని కనుగొన్న తర్వాత ఆ శిశుపా వృక్షం పైన కూర్చొని ఆ కింద ఉన్నటువంటి సీతాదేవిని చూసి ఈమెతోటి నేను ఇప్పుడు ఎలా మాట్లాడాలి,
ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలి. నేను సంస్కారయుతంగా గనక మాట్లాడినట్టయితే నన్ను ఈమె రావణుడే అని అనుకోవచ్చు. అనుకొని భ్రమసి నన్ను నా మాటలు వినక పోవచ్చు. ఏం చెయ్యాలి అనుకొని నేను మామూలు భాషలోనే మాట్లాడతాను అని మొదలు పెడతాడు. యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమాన మాం సీత భీతా భవిష్యతి అని అంటాడు. యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ ద్విజాతి వలె నేను గనక సంస్కృతం వాచం సంస్కృతమైనటువంటి వాచం సంస్కృతమైన వాచం అంటే సంస్కరింపబడినటువంటి వాచ్యం మాటలను సంస్కరింపబడినటువంటి మాటలను గనక ఒకవేళ నేను మాట్లాడినట్లయితే ఆమె ద్విజాతిరివ ఒక చదువుకున్నటువంటి వాడి వలె నేను మాట్లాడినట్లయితే రావణం మన్యమాన రావణుడిగా నన్ను భావించుకొని ఆమె సీత భీతా భవిష్యతి సీత భయపడుతుంది. అందుకని నేను సంస్కృతంలో మాట్లాడను అనుకుంటాడు. సంస్కృతంలో మాట్లాడను అని అంటే సంస్కరింపబడిన భాష అంటే వ్యాకరణ నియమాలకు లోనైనటువంటి భాష. వ్యాకరణ నియమాలకు లోనైనటువంటి భాషని సంస్కృత భాష అన్నారు. వ్యాకరణ నియమాలకి లోను కాకుండా సహజంగా ఒకరి నుండి ఒకరికి గమ్యమానమైనటువంటి వ్యక్తమానమైనటువంటి భాషను ప్రాకృతము అన్నట్టుగా భావించారని మనం ఊహించవచ్చు. అందులోనూ కిష్కింధకాండలో రాముడు హనుమంతుడిని చూడగానే హనుమంతుడు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి సంతానము అని అడగగానే ఆ మాటలు విని రాముడు కూడా అనుకుంటాడు బహువ్యాహరత అనేన నకించిత్ అపశబ్దితం. ఇతడు ఎంతో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు మన ప్రశ్నలు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అని. కానీ ఇందులో ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒకటి కూడా అపశబ్దము లేదు. సంస్కార క్రమ సంపన్నం అధృతాం అవిలంబితం. ఇవి అన్ని సంస్కృత భాష అంటే సంస్కరింపబడిన భాష అంటే ఆ భాష మాట్లాడిన వాళ్ళు, ఆ భాష తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలంటే కించిత్ అపశబ్దాలు అంటే అనకూడనటువంటి మాటలు, మాట్లాడకూడనటువంటి మాటలు, చెడు మాటలు ఇవి ఏవి కూడా మాట్లాడకూడదు అని. సంస్కార క్రమ సంపన్న సంస్కరింపబడి వ్యాకరణ నియమాలతోటి కూడి ఉన్నటువంటి భాష అయి సంస్కరింపబడి తప్పులు లేకుండా మీరు ఉన్నాడా అనకుండా మీరు ఉన్నారా అనడం, అలా ఏకవచన ద్వివచన బహువచన ప్రయోగాలు చేయటము. తర్వాత అధృతాం గబగబా తొందరగా ఏదో ఒకటి మాట్లాడేసేయాలి, చెప్పేసేయాలి అనేటటువంటి భావన లేకుండా, అలా అని అవిలంబితం, అలా అని చాలా నెమ్మదిగా నీళ్లు నములుకుంటూ మాట్లాడటం, ఇలాంటివన్నీ ఏమీ చేయటం లేదు. వీడు ఈ మనిషి మన దగ్గరకు వచ్చిన అతను ఉచ్చారయతి కళ్యాణీం వాచాం. ఎలా మాట్లాడుతున్నాడంటే కళ్యాణీం వాచం, చాలా శుభకరమైనటువంటి భాషని మాట్లాడుతున్నాడు. హృదయహారిని, హృదయాన్ని ఆకర్షించే విధంగా ఇతడు సంస్కార సంపన్నమైనటువంటి భాషను మాట్లాడుతున్నాడు అని ఇక్కడ మనకి రామాయణంలో కాస్త సంస్కృత భాష అనే కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి మనకంతా కూడా మనము నిర్ణయించుకోవచ్చు ఏమని అని అంటే సంస్కృత భాష ప్రకృతిమైనటువంటి భాష, దాని నుండి పుట్టినటువంటి ప్రాకృతమైనటువంటి భాష అనొచ్చు. లేదా ప్రాకృతమైన కొంతమంది విద్వాంసులు అలా కాదు, ముందు ప్రాకృతమే ఉన్నది, ఆ ప్రాకృత భాషని సంస్కరింపబడటం చేత సంస్కృతం అయ్యింది అని వాదించేవారు కూడా లేకపోలేదు. ఆ ప్రాకృతమైనటువంటి దాన్ని ఉచ్చరించి సంస్కరించి వ్యాకరణ నియమాలు జోడించి దాన్ని సంస్కృతం చేశారు అనేటటువంటి వివాదం కూడా పండితుల మధ్య ఉన్నది. అయితే ఈ రకంగా రెండు భాషలు, సంస్కృత ప్రాకృత భాషలు రెండు రకాలుగా ఉంటాయి అని మనకి మొట్టమొదటగా నాట్యశాస్త్రంలో కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, ద్వివిధం హి స్మృతం పాఠ్యం సంస్కృతం ప్రాకృతం తథా
తయోర్విభాగం వక్ష్యామి యథావద్ అనుపూర్వశ. మనకి నాటకాలలో కనిపిస్తుంది చాలా. స్త్రీ పాత్రలు, మిగతా పాత్రలన్నీ కూడా సంస్కృతం మాట్లాడటము, రాజు కానీ మంత్రి కానీ బ్రాహ్మణులు కానీ దేవతలు కానీ దివ్యమానవులు కానీ సంస్కృతంలో మాట్లాడటము, స్త్రీ జాతి అంతా కూడా ప్రాకృతంలో మాట్లాడటం మనకి మనకి నాటకాలలో కనిపిస్తుంది. కానీ నాటకాలలో కనిపిస్తుంది కానీ మనకి ప్రస్తుతం మీరు కనుక అది ఇవి మీకు ఇదివరకు పూర్వకాలపు ప్రింట్ తీసుకుంటే మీకు ప్రాకృతము సంస్కృతం రెండు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కొత్తగా అవుతున్న ప్రింట్ లో మీకు కేవలం సంస్కృతమే కనిపిస్తుంది. కానీ కొన్ని పాత్రలు సంస్కృతం ప్రాకృతము మాట్లాడతాయి. అందుకని నాట్యశాస్త్రంలో క్రీస్తు పూర్వము 5-4 శతాబ్దాల మధ్యలో భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రంలో ఆయన 2 రకాలైనటువంటి పాఠ్యము చెప్పాడు. పాఠ్యము అంటే వాచికము. వాచికం అనేది సంస్కృతం అని ప్రాకృతం అని 2 విధాలుగా ఉంది. దానిలోని విభాగం నేను చెప్తాను అని అందులో చెప్తున్నాడు. ఇలా ఏతదేవ విపర్యస్తం సంస్కార గుణవర్చితం విజ్ఞేయం ప్రాకృతం పాఠ్యం నానావస్థాంతరాత్మకం అని. ఆ పాఠ్యము ఏదైతే సంస్కార గుణవర్జితం, ఆ సంస్కృత భాష వలె వ్యాకరణ నియమాలు లేకుండా ఉన్నటువంటిది ఏవైతే ఉన్నాయో అవి విజ్ఞేయం ప్రాకృతం, దాన్ని ప్రాకృతంగా భావించండి. నానా అవస్థాంతరాత్మకం, అది నానా అవస్థాంతరాత్మకం. ఆ నానా అవస్థాంతర అంటే రకరకాలైనటువంటి అవస్థలకి లోనైనవి. అంటే అందులో కూడా ఆ మధ్యమ పాత్రలు, నీచ పాత్రలు. నీచ అన్న శబ్దం మనం చాలా నీచమని వాడుతున్నాం, కానీ అలా నీచం కాదు, లోయర్ క్యాడర్. ఆ లోయర్ క్యాడర్ వాళ్ళు వాళ్ళ యొక్క లెవెల్ని బట్టి, ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలంలో భటులు ఉన్నారు, చేపలు పట్టేవాడు ఉన్నాడు, తర్వాత స్త్రీలు వేరే వదిలిపెట్టండి. ఇక్కడ వీళ్ళలో కూడా స్త్రీలలో కూడా సానుమతి ఉంది, శకుంతల ఉంది, శకుంతల స్నేహితులు ఉన్నారు, చేటీలు ఉన్నారు. చేటీలు మాట్లాడేది వాళ్ళ మాట ఒక తీరుగా ఉంటుంది. స్త్రీలు శకుంతలాది నాయికలు మాట్లాడే భాష, నాయకులు మాట్లాడే విధానము వేరేగా ఉంటుంది, భటులు మాట్లాడేది వేరేగా ఉంటుంది, జాలర్లు మాట్లాడేది వేరేగా ఉంటుంది. ఆ నానా అవస్థాంతరాలు వాళ్ళ యొక్క అటువంటి ఆ పాత్ర యొక్క అటువంటి అవస్థను బట్టి ఆ సంస్కార గుణవర్జితం, సంస్కార గుణము లేనటువంటి భాష ప్రాకృతముగా గ్రహించండి అని చెప్పి అది కూడా 3 రకాలుగా ఉంటుంది అన్నాడు. త్రివిధం తచ్చ విజ్ఞేయం నాట్యయోగే సమాసత సమాన శబ్దం విభ్రష్టం దేశగతం అథాపిచ. ఈ 3 రకాలుగా ఉంటాయని చెప్పాడు. సమాన శబ్దం, సమాన శబ్దం అంటే సమానమైనటువంటి, సంస్కృతముతోటి సమానమైనటువంటి శబ్దములు కలిగి ఉన్నది. తర్వాత విభ్రష్టం, వికృతము అయినటువంటి రూపము. తర్వాత దేశగతం, దేశగతం అంటే ప్రాంతీయమైనటువంటి భాషలు. ఈ రకంగా ప్రాకృతము 3 రకాలుగా ఉంటుంది అని ఆయన విభజించాడు. ఒకటి తద్భవం, సమానము అంటే తద్భవం, ఆ సంస్కృతంలో నుంచే జనించినటువంటి ప్రాకృత పదము. అలాగే విభ్రష్టం, సంస్కృతం కన్నా వికృతమైనటువంటి పదము. దేశీగతం, దేశం, ప్రాంతీయమైనటువంటి భాష. ఈ రకంగా 3 రకాలుగా ప్రాకృత భాషలు ఉంటాయి అని నాట్య శాస్త్రంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రాకృత సంస్కృతాలకి తేడా. అయితే ప్రాకృత భాషకి మరి వ్యాకరణం ఉండదా అంటే, ప్రాకృత భాషకు కూడా వ్యాకరణము ఉంటుంది. అయితే ఆ ప్రాకృత భాష యొక్క వ్యాకరణ కర్తలందరూ కూడా ప్రకృతి సంస్కృతం తత్ర భవం లేదా తత్ర ఆగతం ప్రాకృతం అని, సంస్కృతానంతరం ప్రాకృతస్య అనుశాసనం సిద్ధం అని, ఇలా వాళ్ళు కూడా ఆ ప్రాకృత భాష వ్యాకరణ కర్తలు కూడా చెప్పారు. ప్రకృతం సంస్కృతం తత్ర భవం ప్రాకృతం ఉచ్యతే అని ప్రాకృత సర్వస్వంలో చెప్పారు.
అలానే ప్రాకృతస్య తు సర్వమేవ సంస్కృతం యోనిః అని ఆ ఆ, ఆ, ధనికుడు దర్శరూపకర్త దర్శరూపకు వ్యాఖ్యానకర్త చెప్పాడు. అలానే కర్పూర మంజరి వ్యాఖ్యానంలో ప్రకృతే సంస్కృతయాస్తు వికృతి ప్రాకృతి మత అని, ఇలా ప్రకృతే సంస్కృతం ఆగతం, ఆ సంస్కృతంలో నుండే ప్రాకృతము వచ్చింది అని చాలా మంది ప్రాకృత వ్యాకరణ కర్తలు కూడా ఒప్పుకున్నటువంటి నియమాలు. ఇలా ఈ ప్రాకృతము మూడు రకాలుగా ఉంటుంది: తద్భవం అని, వికృతము అని, తర్వాత ప్రాంతీయ భాషలని. అయితే ఈ ప్రాంతీయ భాషలు అనేటటువంటివి నాట్య శాస్త్రంలో భరతుడు 6 రకాలైనటువంటి 7 రకాలైనటువంటి భాషలుగా ఆయన ఆయన నాట్య శాస్త్రంలో వెలువరించాడు. మాగధి, అవంతిజ, ప్రాచ్య, శౌరసేన్య, అర్ధమాగధి, బాహ్లీక, దక్షిణాత్య చ సప్త భాషా ప్రకీర్తి. ఈ భాషలు, ఈ ప్రాకృత భాషలు, ఇవి 7 విధములు: మాగధి, అవంతి, ప్రాచ్య, శౌరసేని, అర్ధమాగధి, బాహ్లీక, దక్షిణాత్య. దేశీ భాషలు అన్నాడు కదా, ఈ ప్రాంతీయ భాషలు, ఈ ప్రాకృత భాషలు ఈ రకంగా 7 రకాలుగా ఉన్నాయి అని చెప్పాడు. వీటిల్లో అసలు మనకి పతంజలి మహాభాష్యంలో భాష, ఛందస్సు, భాష అని ఆ వాటికి తప్పినవన్నీ, ఈ సంస్కార గుణవర్జితములైనటువంటి భాషలన్నీ కూడా అపభ్రంశములు అన్నాడు. అపభ్రంశములైనటువంటి భాషలు అన్నాడు. ఆ అపభ్రంశమైనటువంటి భాషలలో ప్రధానమైనది మహారాష్ట్రి అపభ్రంశ భాష. అందులో నుంచి పుట్టింది ప్రస్తుతపు మరాఠీ. అలానే శౌరసేని నుంచి గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ ఆ భాషలు ఆ ప్రాంతానికి చెందినది. అందుచేత ఆ భాషలన్నీ అక్కడి నుంచి పుట్టినాయి. అర్ధమాగధి నుంచి అంటే ఇటువైపు తూర్పు వైపు బెంగాలీ, బిహారీ ఇటువంటి భాషలు వచ్చినాయి. మాగధి నుంచి అస్సామీ, అలా పైశాచీ భాష నుంచి కాశ్మీరీ, ఇలా అపభ్రంశ భాషల నుంచి మన ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా పుట్టినాయి అని ప్రాకృత భాష యొక్క పుట్టుక అనాలి, లేదా దాని యొక్క క్రమము ఈ విధంగా జరిగిందని చెప్పాలి. సంస్కృతమేవ సంస్కార గుణేన యత్నేన, ఇది అభినవ భారతి అభినవ గుప్తుడు ఇచ్చినటువంటిది. ఈ సంస్కార గుణవర్జితం ప్రాకృతం అన్నాడు కదా, దానికి ఆయన ఇచ్చినటువంటి వివరణ వ్యాఖ్యానం. సంస్కృతమేవ సంస్కార గుణేన యత్నేన పరిరక్షణ రూపేణ వర్జితం ప్రాకృతం ప్రకృతే అసంస్కార రూపాయా ఆగతం అని ఆయన అభినవ భారతిలో ఈ సంస్కార గుణవర్జితం అన్నదానికి ఆయన ఇచ్చినటువంటి వివరణ వ్యాఖ్యానం. సంస్కృతమేవ సంస్కార గుణేన యత్నేన. అందుకనే సంస్కృతము అనగానే మనము కేవలం వ్యాకరణ నియమాలు ఉన్నటువంటివే అనుకోకూడదు. సంస్కృత భాష మాట్లాడే వాళ్ళు సంస్కారవంతులై ఉండాలి, అపశబ్దములు దొరలకూడదు. చాలా చెప్పవలసినటువంటి విషయము నీళ్లు నములుతూ నానుస్తూ చాలాసేపు చేయకూడదు. అలా అని చెంబులో రాళ్ళు వేసి డబడబడబడ దొర్లించితే మాట్లాడితే ఎట్లా ఉంటుందో అలా కూడా మాట్లాడకూడదు. చక్కగా సంస్కారంతో కూడినటువంటి మాటలు హృదయాన్ని, ఇతరుల వినేవాళ్ళటువంటి హృదయాన్ని ఆకర్షించేటటువంటి విధంగా ఉన్నటువంటి శుభకరమైనటువంటి, ఎవరికి నొప్పి కలిగించినటువంటి. ఇంకొక చోట కూడా రామాయణంలో అంటాడు అవ్యధం అంటాడు, అవ్యధం అధీనం. అలాంటి మాటలు సంస్కారవంతమైనటువంటి మాటలు. దీనాలాపాలు ఎప్పుడూ చేయకూడదు. అలానే వ్యధని, ఎదుటి వాళ్ళకి వ్యధని కలిగించేటటువంటి మాటలు మాట్లాడకూడదు అని హనుమంతుడు మాట్లాడినటువంటి మాటల గురించి ఇవాళ రోజున మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక పెద్ద గ్రూప్ తయారై వాళ్ళని నేర్పిస్తున్నారు. కానీ రామాయణ మహాభారతాలు, రామాయణం చదువుకుంటే, మహాభారతం కూడా కాదు, రామాయణం చదువుకుంటే అసలు ఎవరితోటి ఎలా మాట్లాడాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎలా సంస్కార గుణేన
ఎత్తినేన పరిరక్షణ రూపేణ సంస్కృతం. ఆ సంస్కృతం ఎట్లా అంటే ఇది అని అంటే ఆ ఈ ఇలా మాట్లాడకుండా ఎటువంటి అపశబ్దాలు దొరలకుండా సంస్కార గుణంతో, సంస్కారమైనటువంటి గుణంతో ఎత్తినేన పరిరక్షణ, చాలా జాగ్రత్తగా అపశబ్దాలు పలకకుండా మాట్లాడటం అనేది సంస్కృతం. వర్జితం ప్రాకృతం, అది లేనటువంటిది ప్రాకృతమైనటువంటి భాష. అంటే సంస్కారం లేనటువంటిది, గుణములు లేనటువంటిది, ఎత్తినేన పరిరక్షణ, ప్రయత్నపూర్వకంగా అటువంటివి ఏవి రాకుండా ఆపుకునేది, ఇలాంటివన్నీ కూడా లేనటువంటిది. ప్రకృతే అసంస్కార రూపాయ అని ఆయన అభినవ భారతిలో ఆయన ప్రాకృత భాష యొక్క స్వరూపాన్ని వ్యక్తపరిచాడు. ఇలా ఇప్పుడు ప్రాకృత శబ్దముల ప్రాకృత భాష యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకున్న తర్వాత కొన్ని మనకి సాహిత్యమే కొద్దిగా ఇచ్చారు, కానీ మిగతా అంతా కూడా దాని చరిత్ర అంతా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ సాహిత్యం చదువుకునేటప్పుడు కొన్ని నియమాలు కొన్ని మనము గ్రహిస్తే అది చదువుకున్నప్పుడు మనకి తేలిక అవుతుంది. అందుకని ఇవి కొన్ని ప్రిపేర్ చేశాను, చూడండి. సంస్కృత భాషకిను ప్రాకృత భాషకి ఉన్నటువంటి కొన్ని తేడాలు. ఆ ఈ ఉ ఏ ఉన్నాయి కదా, ఈ అక్షరాలన్నీ కూడా ప్రాకృత భాష. ఇక్కడ ఎరుపు రంగులో వేసినటువంటి అక్షరాలు ఏవి కూడా ప్రాకృత భాషలో లేనివి, తొలగింపబడినవి. సంస్కృత భాష నుండి తొలగింపబడినటువంటివి ఎరుపు రంగులో ఉన్నటువంటి అక్షరాలు. ఆ ఈ ఉ రు రు లు ఐ ఔ ఈ అక్షరాలు వర్జింపబడినాయి ప్రాకృతంలో. అనుస్వారం ఉన్నది, విసర్గ లేదు. ఖ ఖ ఘ ఘ ఞ లేదు. చ చ జ జ ట ట డ డ న త త ద ద న నకారం లేదు. ప ప భ భ మ య ర ల వ ష ష స లో ష స లు లేవు. హ ఒకటి ఉన్నది. ఇవి వర్ణమాలలోని అక్షరాలు. ఇవి వర్జించి ఎర్ర రంగులో ఉన్నవి తీసేస్తే మిగిలిన అక్షరాలు మాత్రమే ప్రాకృత భాషలో ఉన్నటువంటివి. ఇలా తర్వాత ఈ ఐ ఔ విసర్గలు ప్రాకృతంలో లేవు. తర్వాత పద మధ్యంలో గనక క గ త ద య వ అనే హల్లులు గనక ఉంటే మనకి సంస్కృతంలో క అనేది హల్లు, క అంటే క అనే హల్లు ప్లస్ ఆ అనేటటువంటి అచ్చు. ఇది మీరు ఆల్రెడీ చదువుకున్నారు. విభక్తి ప్రత్యయాలను గురించి నేర్చుకున్నప్పుడు కకారాంత గకారాంత అని నేర్చుకున్నారు. కాతోటి అంతమయ్యేవి, గ తోటి అంతమయ్యేవి కేవలం హల్లు మాత్రమే. ఆ హల్లులలో క గ త ద య వ ఈ హల్లులు మాత్రము లోపించి ఆ హల్లుల పైన ఉన్నటువంటి స్వరములు మాత్రమే, అచ్చులు మాత్రమే ఉంటాయి. ఎలా అంటే కా అని ఉందనుకోండి, క లోపించి ఆ అని మాత్రమే మిగులుతుంది. అలానే గి అని ఉందనుకోండి, గి అని ఉంటే ఈ ఉంటుంది కానీ గ ఉండదు. ఇలాంటిది మీరు పాఠం చదువుతున్నప్పుడు చాలా నోటీస్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఖ గ ధ ద భాలు పదాది అందు ఉండకపోతే అన్ని కూడా హకారాలుగా మారిపోతూ ఉంటాయి. వ్యంజనం మీద కానీ కింద కానీ రేఫ ఉండదు. ప్రాకృతంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే కఠినంగా పలకవలసినటువంటి అక్షరాల కూడిక అందులో ఉండదు. షకారం ఎల్లప్పుడూ చకారంగా మారిపోతుంది. నకారం ఇది చాలా ఇంకొక తంబురులు. సర్వత్ర నకారం నకారంగా, పకారం వకారంగా మారిపోతుంది. నకారము నకారంగా, పకారము వకారంగా మారిపోతుంది. సంయుక్తాక్షరములు, సంయుక్తాక్షరాలలో రెండవ హల్లు ఆదేశంగా వస్తుంది. వర్గ అంటే వగ్గ అని. అలా పదారంభంలో ఉన్నటువంటి హల్లులలో మార్పు ఉండదు. నా యాశాలు మాత్రమే మారుతాయి. ఇలాంటివి కొన్ని రూల్స్.
ఏ ఏకారము ఏకారము జాగా జాగా మారుతుంది సర్వత్రా జాగా మారుతుంది. ఇలా మనము చదువుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇంకా చాలా వస్తూ ఉంటాయిలేండి. అవి మనము గమనించవచ్చు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మార్పులు సంస్కృత భాష నుండి ప్రాకృతంలోకి జరిగేటటువంటి ప్రధానమైన మార్పులు. మీకు పరీక్షలో ప్రాకృతం ఇచ్చి ప్రాకృతం నుంచి సంస్కృతం రాయమంటారు కాబట్టి ఆ సంస్కృతంలో రాసేటప్పుడు ఇవన్నీ కొన్ని ప్రధానంగా అక్షరమాలని గుర్తుపెట్టుకోండి. ఆ ఆ హల్లు ప్రాంతంలో ఏ అచ్చు వచ్చింది లేదా హల్లు ఏ రకంగా మారింది అనేటటువంటి ఒక నియమాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకొని ఉంటే మీకు ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి తర్జుమా చేయటము చాలా తేలికవుతుంది. నెక్స్ట్ వర్ణమాల తరువాత వస్తే విభక్తి రూపాలు. ఇవన్నీ మీకు టెక్స్ట్ లో పరీక్షకి అవసరమైనవి కావు, కానీ ప్రాకృత భాషను గురించి చదువుకునేటప్పుడు ప్రాకృత సాహిత్యం చదువుకునేటప్పుడు ఇవి కొంచెం తెలిసి ఉండటం ఉత్తమం. విభక్తి రూపాలు పుల్లింగ స్త్రీలింగ నపుంసక లింగాలు సంస్కృతంలో ఎలా ఉంటాయో తెలుగులోనూ కూడా అదే విధానము. ఏకవచన బహువచనాలు మాత్రమే ఉంటాయి, ద్వివచనాలు ఉండవు. తర్వాత కర్త కర్మ కరణ సంప్రదాన అపాదాన సంబంధ అధికరణ సంబోధన అనే కారకాలలో చతుర్థి విభక్తి ఉండదు. చతుర్థి షష్ఠి విభక్తులు ఒకటేగా వాడబడతాయి ప్రాకృత భాషలో. తర్వాత సంస్కృత భాషలో మనం ఇప్పుడే చెప్పుకున్నాము, హల్లులు పదాంతంలో ఉండేటటువంటి హల్లులు క గా త ద యా వ ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా లోపం వచ్చి దానిపైన ఉన్నటువంటి అచ్చు మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి మనకి విభక్తి అంశాలు కూడా కేవలము ఆలుగాను ఈలుగాను ఊలుగాను ఉంటాయి అంతే తప్పగానే మీకు సంస్కృత భాషలో నేర్చుకున్నట్టుగా అనేక రకాలైనటువంటి శబ్ద ప్రత్యయాలు ఉండవు. కేవలము అకార ఇకార ఈ ఊలు మాత్రమే ఉంటాయి. అలానే ధాతువుల వరకు వస్తే ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులు ఉంటాయి, ఆత్మనేపది లేదు. క్రియలలో కూడా వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, విధి అని ఈ 4 మాత్రమే ఉంటాయి. మనకి సంస్కృత భాషలో 10 లకారాలు అయితే ఇక్కడ మాత్రము 4 లకారాలే. 3 వర్తమాన కాల, భూతకాల, భవిష్యత్ కాలాలు, వీటితో పాటు విధి ఆజ్ఞాకాలం ఇంపరేటివ్ 3 లేదా పొటెన్షియల్ 3 అదొక్కటి మాత్రమే మీకు ఉంటుంది. తర్వాత ఈ ఏ ఊలకు విజాతీయ స్వపరమైతే సంధి జరగదు. చాలా వరకు అలా యాజ్ ఇట్ ఈస్ గా అట్లానే ఉండిపోతాయి. సంధులు చాలా తక్కువ ఉంటాయి ప్రాకృత భాషలో, సంస్కృత భాష వలె కాదు. ఇవి సామాన్యమైనటువంటి కొన్ని నియమాలు ప్రాకృత భాషను సంస్కృత భాష నుంచి ప్రాకృత భాషకు తర్జుమా చేయడానికి కావలసినటువంటి అవసరమైనటువంటి కొన్ని నియమాలు. ఇప్పుడు మనము మీకు పాఠ్యభాగమైనటువంటి రత్నావళి చూద్దాము. మీ దగ్గర అందరి దగ్గర పుస్తకాలు ఉంటే మీరు పుస్తకాల నుంచే చూడవచ్చు, లేదా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నదైనా చూడవచ్చు. స్క్రీన్ అందరు చూడగలుగుతున్నారు కదా? స్క్రీన్ మీద ఉన్నదైనా స్క్రీన్ మీద ఉన్నదన్నా చూడవచ్చు. ఇప్పుడు మనం పైన చదువుకున్నటువంటి నియమాలు అవి సామాన్యమైనటువంటి నియమాలు. ఇప్పుడు మీరు పాఠం చదువుకునేటప్పుడు ఇందులో కొన్ని వేరే వేరే కూడా రావచ్చు. అవి ఎక్కడికక్కడ మీరు నోట్ చేసుకోండి, ఎక్కడెక్కడ ఏది మారింది. జనరల్ నియమాలు, సామాన్య నియమాలు కాక ప్రత్యేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మీరు కొంచెం గమనిస్తూ ఉండండి.
రత్నావళి నాటకము శ్రీహర్షుడు రచించినది. నాటకాలలో ఒక నాటకము. కథాభాగము స్వప్నవాసవ దత్త లాంటి కథయే. రత్నావళి అనే ఒక అమ్మాయిని వివాహం ఆడిన వారికి వారు సార్వభౌమ వారి భర్తకు సార్వభౌమాధికారం సిద్ధిస్తుంది అనే జ్యోతిష్కులు చెప్పడం చేత విని మంత్రి యౌగంధరాయణుడు ఆ అమ్మాయిని ఉదయనుడికి ఇచ్చి వివాహం చేయాలని తీసుకొస్తాడు. తీసుకొని వస్తే మధ్యదారిలోనే ఆమె సింహళ దేశం నుంచి వస్తుంది. సింహళ దేశం నుంచి మధ్యదారిలో వస్తూ ఉండగా సముద్రంలో నావ మునిగిపోయి ఆమె తప్పిపోతే అప్పుడు మళ్ళీ రాజు వాసవదత్తతోటి కలిసి వాసవదత్తతో కలిసి జీవిస్తూ ఉన్న సమయంలో ఒక సముద్ర వర్తకుడు ఈ అమ్మాయిని రత్నావళిని తీసుకొచ్చి యౌగంధరాయణకి అప్పగిస్తాడు. ఈ అమ్మాయి చూస్తే మెడలో ఉన్న రత్నహారం చూస్తే ఈ అమ్మాయి చాలా గొప్ప వంశానికి చెందినటువంటి అమ్మాయిగా కనిపిస్తున్నది, అందుకని మీ దగ్గరికి తీసుకొని వచ్చానని ఇస్తుంది. ఆ అమ్మాయి సింహళ దేశం నుండి ఉదయన మహారాజుని వివాహం ఆడటానికి వస్తూ ఉన్నటువంటి అమ్మాయి. అప్పుడు యౌగంధరాయణుడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాసవదత్తకు అప్పగించి నీ దగ్గర ఈ అమ్మాయి జాగ్రత్తగా ఉండని అని చెప్పి అప్పచెప్తాడు. సమయం కోసం వేచి చూస్తూ, ఎందుకంటే సడన్ గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి సముద్రంలో దొరికిన అమ్మాయిని ఉదయనుడు వివాహం చేసుకోవాలి అని అంటే అది సరైనటువంటి విధానం కాదు. అది కాక ఉదయనుడు వాసవదత్త ఇంకెవరిని వివాహం ఆడటానికి సిద్ధంగా లేకుండా ఉన్నాడు ఆ సమయంలో. వాసవదత్త దగ్గర గనక ఉంటే ఏదో ఒక సమయంలో ఆ అమ్మాయి ఉదయనుడి కంట పడడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని, చిన్న పిల్లని ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాసవదత్త దగ్గర వదిలి పెట్టారు. ఆ వదిలిపెట్టినటువంటి సమయంలో వసంతోత్సవం జరుగుతూ ఉంటే కామదేవుని యొక్క పూజ కోసం వాసవదత్త పెడుతుంది. ఈ అమ్మాయిని కూడా రమ్మని పిలుస్తుంది. అయితే ఈ అమ్మాయి ఆ వాసవదత్త నేర్పేటటువంటి కామదేవుని పూజ చూడడానికని ఉత్సుకతతోటి వెళుతుంది. వెళ్లే ముందు తన దగ్గర ఉన్నటువంటి చిలుకను ఒక అమ్మాయికి తన పరిచారికకి అప్పగించి వెళ్తుంది. అదే సమయంలో వాసవదత్త యొక్క పరిచారిక కూడా అదే మార్గంలో వస్తుంటుంది. వాళ్ళిద్దరి మధ్య రత్నావళి యొక్క పరిచారిక, వాసవదత్త యొక్క పరిచారిక ఇద్దరు మాట్లాడుకునేటటువంటి ఒక 4 మాటలు మనకి ఇక్కడ ప్రాకృత భాషా పరిచయం లాగా ఇచ్చారు. అవి చూద్దాం. ఇక్కడ తతః ప్రవిశతి శారిక పంజర వ్యగ్రహస్త సుసంగత. ఇక్కడ కూడా సంస్కృతంలో ఇచ్చిన రెడ్ కలర్ లో ఇచ్చినదంతా కూడా సంస్కృతము, నలుపు రంగులో ఉన్నవన్నీ కూడా ప్రాకృత భాష. మీకు తెలుగులో చదవడం తేలికగా ఉంటుందని ఇలా ఇచ్చాము. మీకు దేవనాగరి లిపియే కావాలి అని అంటే రేపటి క్లాస్ టైంకి దేవనాగరి లిపిలో ఇస్తాను. దేవనాగరి కావాలా తెలుగు కావాలా? తెలుగు అండి. తెలుగు సరే, కానీ మీకు పరీక్షలో దేవనాగరి లిపిలో ఇస్తారు. అలాగా, ఓకే సరే. అర్థం చేసుకోవడానికి తెలుగు కూడా ఉంటే మంచిది మేడం. తత ప్రవిశతి శారికా పంజర వ్యగ్రహస్త సుసంగత. సుసంగత అంటే రత్నావళి యొక్క పరిచారిక. అమ్మాయి రంగస్థలంలోనికి ప్రవేశించింది. శారికా పంజర హస్త, ఒక చిలుకను పంజరంలో పట్టుకొని ఆ పంజరంతో ఆ అమ్మాయి వచ్చి ఇలా అంటోంది. హద్ది హద్ది అథ కహిందాణిం మమ హత్తే ఇమం సారి అం నిఖివి కహింగత మేపి అసహి సారియా భవిష్యది అని అంటుంది. ఆ రంగస్థలం మీదకి వచ్చి చేతిలో ఉన్నాడు. హద్ది హద్ది అంటే హాదిక్ హాదిక్, అథ అధ అధ అథ కహిం ఇదానీం కహిం దాణిం ఇదానీం మమ మమ హత్తే
హస్తే ఇమం ఇమాం సారిఅం సారికాం. ముందు చదువుకున్నాం కదా, కకారం లాంటివి పద మధ్యంలో వస్తే గనక హల్లు లోపం జరిగి దానిపైన ఉన్నటువంటి అచ్చు మాత్రమే ఉంటుందని సారికా సారియాం సారికాం నిఖవి నిఖవి నిక్షిప్య. నకారం ఎల్లప్పుడూ కూడా నకారంగా మారిపోతుంది. నిక్షిప్య కహిం కుత్ర గద గత మే మే పి అసహి ప్రియ సఖి సారి 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 సాగరిక భవిష్యది భవిష్యతి అని. ఇక్కడ నా చేతుల్లో ఈ ఈ సారికని చిలుకని ఉంచి ఈ నా ప్రియ సఖి అయినటువంటి సాగరిక ఎక్కడికి వెళ్ళింది అని వెతుక్కుంటున్నది ఆ రంగస్థలం మీదకు వచ్చి. అన్యతో దృష్ట్వా తత ప్రవిశతి నిపుణిక. అలద్దో ఖు మయే భట్టిణో ఉత్తంతో తాజావ గదు భట్టిణీయే నివేదేమి. ఈ అమ్మాయి నిపుణిక అని, ఈ అమ్మాయి వాసవదత్త యొక్క పరిచారిక. ఆ అమ్మాయి అప్పుడు ఈ సుసంగత రంగస్థలం పైకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వెతుక్కుంటూ ఉండగా ఈ అమ్మాయి కూడా రంగస్థలం పైకి ప్రవేశించింది. ఉలబ్ధో ఉపలబ్ధ. ఇంకొకటి విసర్గలన్నీ కూడా లోపిస్తాయి. విసర్గ లోపించిన తరువాత ప్రథమ విభక్తి రూపము సాధారణంగా ఓకారంగా మారుతుంది. ఉపలబ్ధ ఖు ఖలు మయే మయా భట్టిణు భర్తృ ఉత్తంతో వృత్తాంతః తాజావ తా తత్ జావ గత్వా భట్టిణీయే గదు అంటే గత్వా భట్టిణీయే భర్త్రై నివేదేమి నివేదయిష్యామి అండ్ ఉపలబ్ధ కలు మయా భర్తృ ఉత్తాంతః. భర్తకు సంబంధించి ప్రభువుకు సంబంధించినటువంటి ఒక వృత్తాంతము నాకు తెలిసింది. అంటే ప్రభువు వారు ఎక్కడ ఉన్నారు అన్నటువంటి విషయము ఉపలబ్ధ మయా ఉపలబ్ధ నా చేత తెలియబడింది, అంటే నాకు తెలిసినది. తద్గత్వా భర్తరై నివేదయిష్యామి. అప్పుడే నేను అక్కడికి వెళ్ళి భర్తరై స్త్రీని కూడా నా యజమానురాలికి నివేదయిష్యామి ఇది పరిక్రామతి. అలా నివుణియే కహిం దాణిం తుమం వింహవోఖిత్తై వి ఇహట్టిదం మం అవధీర ఇదో అధికామసి. నిపుణిక అడుగుతున్నది, సుసంగత అడుగుతున్నది నిపుణికని. హల నివుణియే, హల అనేది పిలుపు. నివుణియే నిపుణికే నకారము నకారంగా మారిపోతుంది. పకారానికి లోపము, నిపుణికే కకారానికి లోపము. నిపుణికే కహిం పుత్ర దాణిం ఇదానిం వింహ తుణం అంటే తుమం అంటే త్వం అని ఎక్కడ ఉంటుంది. వింహవోఖిత్తహి వింహవో ఇక్కడ దాకా విడ తీసుకోండి. వింహఓ విస్మయ ఇత్తహి క్షిప్త హి క్షిప్త కూడా విడ తీసుకోండి. మీరు ఇట్లా మీ సొంతంగా మీరు పుస్తకాలలో రాసుకోండి. క్షిప్త హి హృదయ వి ఇహ వి హృదయే ఇవ ఇహట్టిదం స్థితాం మం మాం అవధీర్య ఇదో ఇతః
అతిక్రామసి అతిక్రామసి. హలా నిపుణికే పుత్రేదానిం విస్మయ విస్మయాక్షిప్త హృదయ ఇవ ఇహ స్థితాం మాం అవధీర్య ఇతః అతిక్రామసి. హలా నిపుణియే, ఓ నిపుణిక, కహిదాణిం తుమం కహిదాణిం ఇమం తుమం ఇదానీం కహిం పుత్ర విమోహ వింహ ఓ విస్మయ, చాలా ఆశ్చర్యమైనటువంటి, ఆశ్చర్యం చేత క్షిప్త క్షిప్త ఆక్షిప్తమైనటువంటి హి హృదయంతో ఈ వి ఇవ ఇహట్టిదం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మా మం అవధీర్య, నన్ను అవధారణ చేసి, ఎదురుగా కనిపిస్తున్నటువంటి నన్ను ధిక్కరించి, నన్ను చూడకుండా, ఇదో అధికామసి, ఇక్కడ దాటి వెళ్ళిపోతున్నావే, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూడకుండా నువ్వు వెళ్ళిపోతున్నావే అని ఆక్షేపిస్తున్నది నిపుణిక. కథం సుసంగద హల సుసంగదే సుట్టుతయే జానిదం ఏదం ఖు మమ వింహస్స కారణం చెప్తున్నది. కథం సుసంగత, కథం సుసంగత హల సుసంగదే, ఓ నా స్నేహితురాల సుసంగత, సుట్టు తయే జానిదం, సుష్టు సుట్టు సుష్టు తయే త్వయ జానిదం జ్ఞాతం. అవును, నిజంగానే కరెక్ట్ గా సుష్టు జ్ఞాతం, నీ చేత సరిగ్గా తెలియబడింది. అంటే విస్మయం, ఎందుకు ఆ విస్మయాక్షిప్త హృదయం, ఆ ఆశ్చర్యంతో కూడినటువంటి హృదయంతో నన్ను చూడటం లేదు అన్నావు. అంటే కావాలని చూడటం లేదు, కానీ ఏదో ఒక కారణంతో నన్ను చూడటం లేదు, అది నువ్వు సరిగ్గా గ్రహించావు. ఏదంఖు మమ విమహస్స కారణం, ఏదం హి ఏతత్ ఖలు మమ మమ వింహస్స విస్మయస్య కారణం కారణం. ఇది ఏతత్ ఖలు, ఇది ఏదంఖు, ఇదేనా విస్మయానికి తగిన కారణం. ఏమనంటే ఏదంఖు అజ్జకిల అజ్జకిల భట్ట సిరిపవ్వదాదు ఆదస్స సిరిఖండ దాసాణ హే అస్స దమ్మి అస్స స ఆసాదో అల కుసుమ సంజనన దోహం సిక్కి అత్తణు పరిగహిదం నోమాలి కుసుమ సమిద్ధి సోహి కరిస్సదితి తర్హి యదం ఉత్తంతం దేవీయే జాడిదు పేసిదం హి. ఇది ఆమె విస్మయానికి కలిగినటువంటి కారణం. ఏమి అంటే అద్యకిల అద్యకిల భట్ట భర్త్ర సిరిపవ్వదాదో సిరిపర్వతాత్ ఆదస్స ఆగతస్య సిరిఖండదాసణాహే శ్రీకంఠదాస నాహే అస్స నామధేయస్య ధమ్మి అస్స ధార్మికస్య స ఆసాదో సకాశాత్ అకాల కుసుమ సంజనన అకాల కుసుమ సంజనన దోహం దోహదం సిక్ఖి శిక్షిత్వా అత్తణో ఆత్మనః పడిగహిదం పరిగృహీతం నోమాలి నవమాలికం కుసుమ సమ్మిద్ధి సోహి కుసుమ సమ్మిద్ధి సమృద్ధి సోహ్యం శోభితం కరిస్సదితి కరిష్యతి. ఇది శ్రీకంఠ సిరిపవ్వదాదో శ్రీపర్వతము నుండి అగతస్య వచ్చినటువంటి శ్రీకంఠదాస శ్రీకంఠదాసు అనేటటువంటి నాహే అస్స పేరు కలిగినటువంటి దమ్మి అస్స ధార్మికస్య. ఇప్పటికి మీకు షష్ఠి తత్పురుష షష్ఠి విభక్తి యొక్క ఏకవచన రూపం అర్థమై ఉంటుంది. స ఆసాదు సకాశాత్ ఆల కుసుమ సంజనన దోహం,
పూర్వకాలంలో చెట్లు పూలు పుయ్యకపోతే ఆ చెట్లకి రకరకాలైనటువంటి దోహద క్రియలు నేర్పేవారు. ఆ దోహద క్రియల వల్ల చెట్లు పూలు పూసేది. అటువంటి ఒక దోహద క్రియ, ఇక్కడ దోహద క్రియ ఏంటి? ఆల కుసుమ సంజననం. అకాలంలో నవమాలికలన్నీ కూడా వసంతకాలంలో పూస్తాయి. కానీ వసంతకాలం కాకుండా ఏ కాలమైనా సరే ఆ నవమాలిక లతకు పూలు పూయించగలిగినటువంటి ఒక దోహద క్రియను సిక్కి నేర్చుకొని అత్తన్ను ఆత్మన అంటే తన యొక్క పడిగహీదం నోమాలియాం ఆత్మన తన తోటలో ఉన్నటువంటి ఆ నవమాలిక వృక్షం యొక్క కుసుమ సమృద్ధి సోహియం అలా నిండా ఆ దోహద క్రియను నేర్చుకొని అకాలంలో కూడా పుష్పింపజేయగలిసినటువంటి ఒక దోహద క్రియను నేర్చుకొని ఆత్మన పరిగృహితం తన దగ్గర ఉన్నటువంటి తన చేత స్వీకరింపబడినటువంటి ఆ నవమాలిక వృక్షం అంటే తన తోటలో ఉన్నటువంటి ఒక నవమాలిక వృక్షానికి కుసుమ సమృద్ధం సోహ్యం ఆ కుసుమ సమృద్ధి శోభితంగా చేసి అంటే నిండా పూలు పూసేలాగా కరిష్యతి ఇది చేయబోతూ ఉన్నాడు అని. తర్హి ఏదం ఉత్తంతం దేవియే జానిదుం పేసిదం హి. తర్హి అంచేత ఏదం ఉత్తంతం ఏతత్ వృత్తాంతం ఈ వృత్తాంతాన్ని దేవ్య జానిదుం జ్ఞాతం ఈ విషయం రాజుకు తెలుసు, సిరికంఠదాసుకి తెలుసు, ఇంకా రాణికి తెలియదు. కాబట్టి దేవియే జానిదు ఆ దేవికి తెలియబరచటం కొరకు పేసిదం హి నేను పంపబడుతూ ఉన్నాను. ఆ వార్తను ఆ రాజుగారు చెట్టుకు పూలు పూయించబోతున్నాడు అనేటటువంటి వార్తను దేవి గారికి నివేదించడం కొరకు నేను పంపబడ్డాను. తుమం గుణ కహిం పత్తిత తుమం త్వం గుణ పునః కహిం పుత్ర పత్తిత ప్రస్థిత. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె చెప్తోంది పి అసహిం సారియం అన్నేసిదు. నేను కూడా వెళ్తున్నాను. ఎక్కడికి ఎందుకు అని అంటే పి అసహిం ప్రియ సఖీం సారియాం సాగరికాం అన్వేషితుం. నేను కూడా ఆమెను వెతకడానికి ప్రియ సఖి అయినటువంటి సాగరికను అన్వేషించడానికి అన్వేషితుం వెతకడం కొరకు వెళ్తూ ఉన్నాను అని చెప్తోంది. ఇది నిష్క్రాంతి, ఇది ప్రవేశక. ఇది మీకు రత్నావళిలో ఉన్నటువంటి భాగం. శాకుంతలం మొదలు పెడితే ఇప్పుడు పూర్తి చేయలేము. 10 నిమిషాల సమయమే ఉంది. మేడం ఒక డౌట్ అడగచ్చా? అడగండి. ప్రాకృతమైన ఏ భాష అయినా నామపదాలు ఎలా మారుతాయి? పేర్లు కూడా మారుస్తున్నారేంటి? ఓన్లీ లిపిలోనా, లేకపోతే మనం పలికేటప్పుడు ఏ పేరైనా ఏ భాషలో అయినా ఒకేలాగా పలుకుతాం కదా? అంటే అట్లాంటివి ఎందుకు మారుతున్నాయి అర్థం కాదు. మరి నామపదాలు కూడా ఇప్పుడు మన భాష తెలంగాణ భాష ఉంది, ఆంధ్ర డైలెక్ట్ ఉంది. ఆ స్వరము ఉచ్చారణలో
మనము ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకంగా వాడతాము. ఇప్పుడు మా బెంగాలీ ఫ్రెండ్స్ అందరూ నన్ను వాణి అని ఎవరు పిలరు, అందరూ నన్ను భాణి అనే అంటారు. బాణి, అవును. బెంగాలీ ఫ్రెండ్స్ అంతా భాణి అంటారు. అలానే మన పదాలు కూడా ఇక్కడ సిరి, శ్రీ, శ్రీ అన్నది చాలా మంది సిరి అంటారు, మన తెలుగు వాళ్ళు కూడా. శ్రీ అన్న పదము సిరి, అందుకనే 3 రకాలైనటువంటి ప్రాకృతాలుగా చెప్పారు కదా: తద్భవములు, వికృతులు, దేశీగతములు, 3 రకాలు. ఇప్పుడు శ్రీ అన్నది ఎన్నిసార్లు మనము శ్రీ ఆ, సిరి అని పలుకుతాము. అలా నామపదాలు లో మార్పు వస్తుందని లేదు. సుసంగదే, ద దకారం తకారంగా అన్ని పరుషాక్షరాలన్నీ కూడా ఆ అల్పాక్షరాలుగా మారిపోతాయి. అది సరళాక్షరాలుగా మారిపోవటం అనేది సహజమైనటువంటి విషయము వికృతంలో. అందుకనే అక్కడ సుసంగదే అయింది. నిపుణికే అన్నది నకారం, ప్రాకృత భాషలో నకారం లేదు అసలు, నకారమే. అందుకని అక్కడ నా నిపుణికే కాస్త నివుణియే అయ్యింది. పకారం హల్లుకు లోపము కాబట్టి అది పకారం పోయి ఒక ఉకారం మాత్రమే మిగిలింది, నివుణియే. నిపుణికే కకారానికి లోపము, కకారానికి లోపం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏకారమే మిగిలింది, నివుణియే అని మిగిలింది. అలా నామపదాలకి కూడా ప్రకృతి తద్భవము, వికృతి, దేశీగతము 3 రకాలైనటువంటి తేడాలు ఉంటాయి కాబట్టి నామ పదాల్లో కూడా మార్పులు వస్తాయి. స్త్రీ పర్వతం గారు అయ్యా సార్, ఓకేనా సార్? ఓకే అండి. అయ్యా ఒక చిన్న డౌట్. మృచ్ఛకటికం నుంచి ఒక 3 శ్లోకాలు ఉన్నాయి, అది చేసేద్దాము. ఈ 6 నిమిషాలే ఉంది, 6 నిమిషాలు శ్లోకాలు అయితే ముక్తగాల్లాగా చేసుకోవచ్చు ఎక్కడికక్కడే. ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం అసలు? అది మీరే నోటీస్ చేసుకోవాలి. అదే అందరూ ప్లీజ్ దయచేసి మ్యూట్ చేసుకోండి, చేసుకుంటే బెటర్. అదే మృచ్ఛకటికము నాటకం గురించి మీకు అందరికీ తెలిసినదే. చారుదత్త వసంత సేనల వృత్తాంతము. అయితే ఇక్కడ మీకు ఒక 3 శ్లోకాలు మాత్రమే ఇచ్చారు. ఈ వాసవదత్త దగ్గర ఒక పూర్వకాలంలో వాహనాలు అన్నీ కూడా గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇవి వాహనాలుగా ఉండేవి ప్రతి వాళ్ళకి కూడా. వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గాడిద ఉండడమో, లేదా గుర్రం ఉండడమో, లేదా ఏనుగు ఉండడమో, లేదా భద్రగజము ఉండడము, ఉత్తమమైనటువంటి అశ్వమో, ఉత్తమమైనటువంటి గజం ఉండడము, రథము, ఇలాంటివన్నీ కూడా రకరకాల వాళ్ళ యొక్కటువంటి ఆర్థిక స్థితిని బట్టి ఉండేవి. ఇప్పుడు మనకు గనక సైకిలు, స్కూటరు, కారు ఇలాగా. అయితే ఇక్కడ వాసవదత్త దగ్గర ఒక మంచి ఏనుగు ఉంది, ఒక ఆడ ఏనుగు. ఆ ఆడ ఏనుగు ఇవాళ రోజున పట్టు తప్పి అక్కడ నుంచి గరేజ్ అంటారు కదా, అక్కడ నుండి బయటికి వచ్చింది. విచలయి నేవుర జు అలం చిజ్జంతి ఆ మేహల మణిఖయి వల ఆ సుందరధర రౌణ మంకుర జాల పిడిబద్ధ. ఆ ఏనుగు ఎలా బయటికి వచ్చేసింది, ఆ పట్టు నుంచి దానికి కట్టేసినటువంటి గుంజ నుంచి అది బయటికి వచ్చేసింది. ఆ బయటకు వచ్చినటువంటి ఏనుగు ఎలా ఉంది అంటే విచలయి, విచలతి, నేవుర, నోపుర, జు అలం, యుగలం, చిజ్జంతి, ఛిద్యంతే, చ మేఖల,
మణి 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 ఖై ఖై ఆ ఖచ్చితాః వల ఆ వలయాః ఆ చ సుందరధర సుందరతరాః రౌణ రత్న రౌణం రత్నం అంకురం అంకుర జాల జాల పడిబద్ధ ప్రతిబద్ధ. అవి ఆ ఏనుగు ఆ బయటికి వచ్చేసేటప్పటికి ఆ ఏనుగు యొక్క నేవుర జౌలం నేవుర జుఅలం ఆ నూపురములు దాని కాలికి కట్టేసినటువంటి గజ్జలు అవి విచలయి విచ విచలయి కదిలిపోతూ ఉన్నాయి. ఆ పరిగెత్తుతూ ఉంటే ఆ ఏనుగు దాని కాలికి కట్టినటువంటి గజ్జలన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. చిజ్జంతి ఆ మేహల మణికాయి ఆ మేహల దాని నడుముకి కట్టినటువంటి ఆమె వసంతసేన అంటే చాలా గొప్ప ధనవంతురాలు. ఆమె ఇల్లే ఉంటుంది 9 గదుల తోటి. మైత్రేయుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చారుదత్తుని యొక్క స్నేహితుడు ఆమె ఇంటిలో ఆమెను కలవడానికి వెళ్తే ఆ 8 ప్రాకారాలు దాటి 9వ గదిలో ఆ అమ్మాయి ఉంటుంది. ఆ ఒక్కొక్క ప్రాకారాన్ని గురించినటువంటి వర్ణన ఎంత విపులమైనటువంటి వర్ణన ఉంటుంది. అంత ధనవంతురాలు ఆమె. మరి ఆమె ఏనుగు కూడా అంత అట్లానే ఉంటుంది కదా. దాని మేఖల దాని నడుము కట్టినటువంటి వడ్డాణము మణికాయి మణి ఖచ్చితమైనటువంటిది. మణులతో పొదిగి ఉన్నటువంటి ఆ దాని వడ్డాణము చిజ్జంతి తెగి పడిపోతుంది. అంటే అది ఎంత విచ్చలవిడిగా అది పరిగెడుతూ ఉన్నదంటే, అదుపు లేకుండా వెళ్తూ ఉన్నదంటే దాని నడుము కట్టిన వడ్డాణమేమో తెగిపోతూ ఉన్నది. వల ఆ అసుందరతర వల ఆచ వలయములు దానికి దానికి చేతులకి కాళ్ళకి మొత్తానికి చుట్టినటువంటి ఆ కంకణాలన్నీ కూడా, వలయములు అంటే కంకణం, కంకణాలు సుందరతరములైనటువంటి ఆ కంకణాలన్నీ కూడా రౌణమంకుర జాల పిడిబద్ధ రత్నాంకుర చాలా పిడిబద్ధములు. ఆ రత్నాంకుర జాలములు అంటే ఆ అల్లిక ఎలా ఉంది అని అంటే ఆ రత్నాలన్నీ కూడా పొదిగినటువంటిది అల్లికలతోటి ఉన్నటువంటి జాలములాగా. ఫిలిగ్రీ అంటారు కదా, వెండి వాట్లతోటి ఫిలిగ్రీ వర్క్ అని చేస్తారు కదా, చిల్లులుగా ఉంటుంది అది. ఆ జాల ఈ రత్నాలతోటి ఆ జాల పిడిబద్ధ చేసినటువంటి జాలము వలె చేసినటువంటి ఆ రత్నాల కాంతులని రౌణమంకుర ఆ రత్నాల కాంతులన్నీ కూడా అతి సుందరతరములైనటువంటి ఆ కంకణాల నుంచి చిజ్జంతి అవన్నీ కూడా తెగి పడిపోతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఆ ఏనుగు స్వేచ్ఛగా విశృంఖలంగా పరిగెడుతూ ఉంటే దాని ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా, దాని ఒంటి మీద ఉన్నటువంటి నూపురములు కానీ మేఖలములు కానీ రత్నాంకుల జాలములు ఇవన్నీ కూడా తెగి అటు ఇటు పడిపోతూ ఉన్నాయి అని. అదే సమయంలో ఏం జరుగుతుందంటే, ఒక పరివ్రాజకుడు ఆ మార్గం గుండా వెడుతూ ఉంటాడు. ఆ మార్గం గుండా వెడుతూ ఉన్నటువంటి ఆ పరివ్రాజకుడిని, ఇది యాక్చువల్గా ఒక వసంతసేన యొక్క ఒక పరిచారకుడు ఇంకొక అమ్మాయికి చెబుతూ ఉంటాడు, ఇలా వచ్చేసింది ఆ ఏనుగు మీదికి వస్తే ఆ వచ్చినటువంటి ఒక పరివ్రాజకుడిని పట్టుకుంది, ఆ పట్టుకున్న పరివ్రాజకుడిని నేను విడిపించాను అని అతడు చెబుతూ ఉన్నాడు అనమాట. ఆ కథ ఇక్కడ తీసుకున్నది. మనకు కావాల్సిందల్లా ప్రాకృతము సంస్కృతంలోకి ఎలా తర్జుమా అయింది, సంస్కృతం ఎలా ప్రాకృతంలోకి వెళ్తున్నది అని. అహడి ఊణ సరోసం తం హత్తిం. అయ్యో టైం అయిపోయింది మనకి. అంతే. అనంతకృష్ణ గారు మీకు టైం అయితే ఓకే, ఎందుకంటే ఇవి శ్లోకాలు తీసుకున్నాను, అందుకే నేను ఎక్కడంటే అక్కడ ఆపేయచ్చని. అహడి ఊణ సరోసం తం హత్తిం
విజ్జశేలం సిహారాభం మో ఆవిఓ మయే సో దంతతరం సంటి ఓ పరివ్వాజ ఓ అహణి ఆహత్య ఊణ పునః సరోసం సరోషం. ఆహణి ఊణ రావాలి. ఊణ ఊణ అనేది ఎప్పుడు కూడా కృదంత రూపమైనటువంటి త్వాంత ప్రత్యయంగా త్వాంత ప్రత్యయము ఊణగా మారుతుంది. అహణి ఊణ సరోసం సరోషం తం తం హత్తిం హస్తినం విజ్జశేల సిహారాభం. విజ్జ వింధ్య శేల శైల సిహారాభం శికారాభం మో ఆవిఓ మోచితో మయే మయా సో సహ దంతాంతర సంటి ఓ సంస్థితో పరివ్రాజక. ఆహత్య పునః సరోషం తం హస్తినం తం హత్తిం సరోషం సరోషం అంత రోషంతో విశృంఖలంగా వస్తున్నటువంటి ఆ హాతిం అది ఏనుగును హస్తినం విజ్జశేల సిహారాభం. అది ఎలా ఉంది? సామాన్యమైనటువంటి ఏనుగు కాదు, విజ్జశైల సిహారాభం. వింధ్యశైల పర్వతం అంత ఉన్నతంగా ఉన్నటువంటి ఆ వింధ్య పర్వత శిఖరము వలె ఆభం ప్రకాశిస్తూ ఉన్నటువంటి శోభిలతో ఉన్నటువంటి ఆ తం హస్తిం ఆ ఏనుగును సరోషం సరోషంగా ఉన్నదానిని ఆహణి ఊణ దాని ఆహత్య పట్టుకొని మోవి ఓ మయా నా చేత మో ఆవి ఓ మోచిత ఎవరు దంతంతర సిటి ఓ పరివ్రాజవో పరివ్రాజకుడు ఆ దంతాంతర స్థితం ఆ దాని పళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ పరివ్రాజకుడు నా చేత మోచిత విడిపింపబడ్డాడు. సీహు సురాసవ మత్తి చావట్టం గహి అత్తి జాయే మురయే అత్తియా హోయి సి ఆల సహస్ర పజ్జత్తియా. ఇంతకు ముందే చెప్పాను కదా, ఆమెది గదిలు 8 గదులు దాటిన తర్వాత 9వ గదిలో వసంతసేన యొక్క నివాసం అని. ఆ వసంతసేన యొక్క నివాసం కన్నా ముందు గదిలో వసంతసేన యొక్క తల్లి ఒక కాపలాలాగా, తల్లిలు ఎప్పుడు కూడా పిల్లల్ని కాపలా కాస్తూ ఉంటారు కదా, అలా ఇక్కడ కూడా వసంతసేనని కాపలా కాస్తూ దాని ముందు గదిలో వసంతసేన యొక్క తల్లి ఉంది. ఆ తల్లి ఎలా ఉంది అనేటటువంటిది ఒక వర్ణన ఇక్కడ. వసంతసేన ఒక వేశ్య, ఆ వేశ్య మాత ఎలా ఉంది అనేది. సీహు సురాసవ మత్తి సుధీ సీహు సుధీ సురాసవ సురాసవ మత్తి మత్త చ అవట్టం చ అవస్థాం గవ గత హి అత్తి ఈ అత్తిక వసంతసేన యొక్క తల్లి ఆ వేశ్యమాత శ్రీహుసురాసవ మత్తియా. శ్రీహుసురాసవ ఆ సుధీపానం చేత, ఆ సురాసవము చేత, ఆ తాగుడు మత్తు తోటి శ్రీహుసురాపానం అంటే మత్తు మందు, ఆ మత్తు వల్ల ఆ కళ్ళు తాగినటువంటి కళ్ళు తాగి సురాసవ మత్తియ ఆ కళ్ళు తాగినటువంటి మత్తులు అవట్టం గవా ఆ అవస్థని పూర్తిగా మత్తులో మునిగిపోయినటువంటి ఆ కళ్ళు పానం చేత మత్తులో మునిగిపోయినటువంటి ఈ అత్తిక ఈ వేశ్య మాత జయి మరయేయి జయి యది మరయేయి మ్రియతే అత్తియ ఈ అత్తిక హోయి భవతి సి ఆల శృగాల సహస్ర పజ్జత్తి పర్యంతిక.
ఈమె ఆకృతి ఎంత పెద్దగా ఉంది. ఆ సురాపానం యొక్క మత్తులో మునిగి ఉన్నటువంటి ఈమె గనక ఎది జై ఈ జై ఒకవేళ గనక మరణించినట్లయితే, చనిపోయినట్లయితే ఈ అత్తిక ఈ వేషమాత సియాల సహస్ర పిజ్జత్తియా హోయి. సియాల శృగాలలు నక్కలు సహస్ర సిగాలియా 1000 నక్కలకు పజ్జత్తియా హోయి సరిపోయినంతగా అవుతుంది. ఈమె దేహము ఎంత ఉందంటే ఆ సురాపాన మత్తలో ఉన్నటువంటి ఈమె దేహము ఒకవేళ ఈమె చనిపోతే గనక 1000 నక్కలకి సరిపోయేంత ఆహారంగా అవుతుంది అని ఆ మైత్రేయుడు ఆ అమ్మాయిని చూసి, ఆ వేషమాతను చూసి అనుకుంటున్నాడు. అంత భీకరాకారంలో, అంత ఆకృతిలో, అంత ఎత్తుగా లావుగా ఉన్నటువంటి ఈమె ఆకృతి శ్రీఆల సహస్ర పిజ్జత్తియా హోయి. శృగాలాలు 1000 శృగాలకి 1000 నక్కలకి సరిపోయేంత ఆహారంగా అవుతుంది కదా అని అతడు ఆ అమ్మాయిని చూసి అనుకుంటూ ఉన్నాడు. ఇవి కొన్ని మృచ్ఛకటికంలో నుంచి గ్రహించినటువంటి కొన్ని ప్రాకృత శ్లోకాలు. ఇప్పుడు మీకు కొన్ని అక్షరాలు, కొన్ని మార్పులు తెలిసినయ్యని అనుకుంటున్నాను నేను. ఆ కకారానికి లోపము ఆ భా ఎప్పుడు కూడా భకారం ఎప్పుడు కూడా హకారంగా మారిపోతుంది. అది ప్రధానమైనటువంటి నియమమే. భకారము అకారంగా మారిపోతుంది. సంయుక్తాక్షరాలు ఉండవు. మ్రీ మర్ కలిసి ఉండవు. భకార, ధకార, హకార, ధకార ఇవన్నీ కూడా హకారాలుగానే మారిపోతాయి. ధా కూడా హాగా మారింది చూడండి. మేడం, ఇప్పుడు మీరు ప్రాకృత భాషాయా వైశిష్యం సంక్షేపేణ లిఖత అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది కదా మేడం? సరిపోతుంది. ధన్యవాదాలు. అది కూడా ఉందా క్వశ్చన్ మీకు? 2017 పేపర్లో ఇచ్చాడండి మేడం. ఇది ఊనా అనేది ప్రింటింగ్ మిస్టేకా మేడం? ఊనా రాసుకోవాలా అక్కడ? ఊనా అంటే పునః, ఊనా అయితే క్వాంతం మేడం. మేడం ఊనా అంటే ఇక్కడ ఆహత్య అనేది ఎందుకైంది? అది కానీ యా అయింది కదా ఇక్కడ. స్వాంతము ఒకవేళ ఉపసర్గంటే త్వా యాగా మారుతుంది కదా. అత్తిక అనేది ఆమె పేరు కాదు కదా మేడం? వేషమాతను అత్తిక అంటారు. వేషమాతని అత్తిక. ధన్యవాదాలు. పేరు కాదు మేడం. ప్రాకృతం ఇచ్చి సంస్కృతంలోకి అనువదించమంటారా? ఎట్లా క్వశ్చన్ ఎలా? అంటే మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మోడల్ పేపర్ అయితే ప్రాకృతం ఇచ్చి ప్రాకృతం నుంచి మళ్ళీ సంస్కృతంలోకి తర్జుమా చేయమన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం అహణి ఊణ సరోసం తం హత్తిం విజ్జశేల సిహారాభం మో ఓ మీకు చదవడం రావాలంతే. మో వివో మయే సో దంతంతర సిట సంటి ఓ పరివాజవో అని అంటే దానికి మీరు ఇక్కడ ఇది రాయాలి. అహణి అహత్య పునః లేదు అసలు యాక్చువల్లీ ప్రాకృతంలో. యాక్చువల్గా ఈ శ్లోకం ఇచ్చాడు మేడం మన జూలై 23 పేపర్. సరోసం సరోషం తం తం హత్తిం హస్తినం విజ్జశేల సిహారాభం. మీరు సంధి కలిపి రాయాల్సిన పనేమీ లేదు. వింధ్యశైల సిహారాభం శిఖారాభం శిఖరాభం శిఖారాభం మోచితో మయే మయా సో సహ. ఎప్పుడు కూడా
సకారము విసర్గ ఓకారంగా మారుతుంది ప్రథమ విభక్తి ఏకవచనంలో. దంతంతర, ఈ దంతంతర అని చదువుతుంటేనే మీకు వినపడుతూ ఉంటుంది దంతాంతర అని. దంతాంతర. సంటి ఓ సంస్థితో. పరివ్రాజవో పరివ్రాజక. రకారము పోయి ఆ రకార స్థలంలో వకారమే వస్తుంది. ఎవరో మరి చేతులు ఎత్తారు. శ్యామల గారు ఏమన్నా డౌటా? అడిగేసాను, సారీ తీయడం ఓకే. మర్చిపోయాను. శైలజ. మేడం ఆ, నమస్తే అండి. మరి ఇలా ప్రతి పదార్థంలా రాయాలా లేకపోతే మొత్తం అలా రాసేయచ్చా శ్లోకం? వాళ్ళు మిమ్మల్ని అడిగింది సంస్కృత అయిన అనువాదత, సంస్కృత భాషలో రాయండి అని. కానీ మీ తృప్తికి, ఎగ్జామినర్ తృప్తికి దాని యొక్క తాత్పర్యం రాయండి. మరి 5 మార్కులకి కేవలం అంత చిన్నగా జవాబు రాస్తే మీకు తృప్తి అనిపించదు, పేపర్ దిద్దే వాళ్ళకు కూడా అనిపించదు. కాబట్టి తాత్పర్యం రాయండి. ప్రతిపదార్థం రాయాల్సిన అవసరం లేదు. లేదు కదా, ఓకే. ప్రతిపదార్థం రాయక్కలే, తాత్పర్యం రాయండి. తాత్పర్యం రాసినప్పుడు ఒకవేళ మీరు ఈ పైన శ్లోకంలో ఉన్న ప్రాకృతంలోనివి అన్ని యాజ్ ఇట్ ఈస్ గా వెరీ కరెక్ట్ గా మీరు సంస్కృతంలోకి అనువాదం చెయ్యకపోయినా కూడా మీరు దాని భావం రాస్తారు కాబట్టి, అంటే తాత్పర్యం రాస్తారు కాబట్టి, మీకు ఆ శ్లోకంలో ఉన్న విషయం ఏంటి అనేది మీకు ఒక అవగాహన అయ్యింది అన్నది పేపర్ దిద్దే వాళ్ళకి తెలుస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వీళ్ళు ప్రాకృతం కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ రాకపోయినా దానిలోని భావం గ్రహించారు కదా అని. అలా అని కేవలం భావం రాస్తే సరిపోదు, సంస్కృతాన్ని ప్రాకృతంలోకి మార్చాలి, ప్రాకృతాన్ని సంస్కృతంలో మార్చాలి, మార్చి భావం కూడా రాస్తే. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఉందనుకోండి, సిహారాభం శిఖారాభం అన్నది మీరు రాయలేకపోయారు అనుకోండి, రాయకపోయినా వింధ్యశైల శిఖర పర్వతముతోటి సమానమైనటువంటి శోభ కలిగిన అని రాశారనుకోండి, మీకు అది అర్థమైంది అన్నది తెలుస్తుంది దిద్దేవాళ్ళకి, పేపర్ దిద్దేవాళ్ళు. అండ్ మీకు కూడా ఐ థింక్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చెప్పగలిచాము. పరీక్ష మోడల్ కి ఎట్లా రాయాలని చివరిలో మాట్లాడుకుందాం అమ్మా, ముందు పాఠం కానివ్వండి. అంటే వాళ్ళు అడిగారని నేను ఇందాక మీ గురించి కాదు, వాళ్ళకి చెప్తున్నా. కాదు వాళ్ళకి నేను 8:02 అయిన దగ్గర నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాను, శ్లోకాలే చెప్తున్నాను. ఎక్కడ మీరు ఆపేయంటే అంటే మేడం మీకు క్లాస్ ఉంది కదా పాపం. ఉంది కరెక్టే, కానీ పర్వాలేదు, అంటే జరుగుతుంది కాబట్టి నేను దాన్ని అడ్డుపట్టలేదు, పర్లేదు. ఓకే, రేపు కలుద్దాం మళ్ళీ. రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే, నమస్తే.